నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల ప్రాధాన్యతను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు. రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. నేపాల్ దేశంలో చిక్కుకున్న వారు సురక్షితంగా స్వదేశానికి రాక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. విధ్వంసకర పాలన అందించడంలో సూపర్ హిట్ అయినందుకు అనంతపురంలో విజయోత్సవ సభ. కూటమి పాలకుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపాటు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల ప్రాధాన్యతను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం జెడ్పీ వద్ద గల అన్నా క్యాంటీన్ వద్ద 27 లక్షల రూపాయల ఎన్క్యాప్ విడుదలతో చేపట్టిన రోడ్డు పనులకు ఎమ్మెల్యే పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల ముందు అధికారంలో ఉన్న పాలకులకు ప్రజా సమస్యలు పట్టలేదని, కేవలం దోచుకోవడమే లక్ష్యంగా వారు పనిచేశారన్నారు. గత 10-15 సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో స్థానికులతో పాటు చిరు వ్యాపారులు నిర్వహించేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇప్పటికే 122 రోడ్లకు శంకుస్థాపన చేసి పనులు నిర్వహించామని, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప కార్పొరేషన్ ర్యాంకు పెరగడం వల్ల ఎన్క్యాప్ నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. ఈ నిధులతో ప్రస్తుతం రోడ్డు పనులను చేపడుతున్నట్లు ఆమె వివరించారు. భవిష్యత్తులో కడప నగర పరిధిలో వివిధ పనులు చేపట్టి పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ఆమె తెలిపారు. सीध साधनो सर्वं जगदे सर्वं जगदं तत्त्वतिष्ठति सर्वं जगदं त्रैलयमेष्यति सर्वं जगदं त्वयि प्रत्ययति त्वं भूमिरापो नलो निलो नमः परिविदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्म भूर्भुवस्वरण्यमात्रं मदो पूर्णं ददाति मदव्यो सानीति एकदा ब्रह्मणोपहारति एकदैव इदमान आयुस्तेजो ददाति. हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर. श्रीमद्ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्देवो बृहस्पतिः मुहूर्तो अस्तमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आद्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु. అందరికీ నమస్కారం. ఈరోజు కడపలో కడప కార్పొరేషన్ పరిధిలో ఎన్క్యాప్ నిధులతో 27 లక్షలతో ఎన్నో దినాలుగా దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది ఈ రోడ్డు? 10-15 ఇయర్స్ నుంచి, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందికరంగా, ఇక్కడున్న వాహనదారులకు ఇబ్బందికరంగా. అట్లాగనే మీ అందరికీ తెలుసు, జెడ్పీ లైన్లో ఇక్కడ చిరు వ్యాపారులు ఇక్కడ పండ్లు పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మన సమాజంలో భాగమే. సో అలాంటి వాళ్ళు ఉన్న చోట దాదాపు 10-20 సంవత్సరాల నుంచి రోడ్డు లేకుండా దీన్ని కట్ చేసేసి ఏ విధమైన అభివృద్ధి లేకుండా ఉంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచినాక ఈ రోడ్డు ప్రాధాన్యత గుర్తెరిగి దీన్ని ఈరోజు లేయించడము, దీనికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కడపలో ఉన్న ప్రజలకందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను, గత 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు ఇక్కడ గెలిచిన వ్యక్తులు ఈ కడపను ఎలా దోచుకోవాలని ఆలోచించినారే తప్పితే, ఇలా ఎంతో ఇబ్బందికరంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్న చోట ఈ రోడ్లు వేయాలని ఆలోచన చేయలేదు. ఈరోజు మేము అధికారంలో ఉంటే చాలా డబ్బుల ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్కడికక్కడ ఏ రోడ్డు అంతంత అవసరము, ప్రజలు ఎక్కువగా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసుకొని అవి ప్రాధాన్యత తీసుకొని ఒక్కొక్క రోడ్డు వేసుకుంటూ వస్తూ ఉన్నాము. దాదాపు మొన్న 127 రోడ్లని శంకుస్థాపన చేసినాము. దేవుని గడప దగ్గర అవి ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి. అలాగే దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ ఎన్క్యాప్ నిధులతో చేస్తూ ఉన్నాము. ఎన్క్యాప్ నిధులు మనకు ఎందుకు వస్తాయంటే, మన కార్పొరేషన్ని అప్గ్రేడ్ చేయడం వల్ల, ర్యాంకు పెరగడం వల్ల 59వ ర్యాంక్ ఉన్న కార్పొరేషన్ ఈరోజు 31వ ర్యాంకుకి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచినాక రావడము, రాష్ట్ర స్థాయిలో 6వ స్థానం నుంచి 3వ స్థానానికి రావడం వల్ల మనకు ఒక గిఫ్ట్ లాగా మనకి డబ్బులు వచ్చినాయి. ఈ డబ్బులతో మనం ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. ఈరోజు 25 సంవత్సరాలుగా జెడ్పీ ప్రాంగణం ఎదురుగా
ఉన్నటువంటి ఈ బీటీ రోడ్డు పెండింగ్లో ఉన్నటువంటి ఇబ్బందులతో ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులు, ఆటో వాహనదారులు మొత్తం అందరూ కూడా ఈ ఇరుకు రోడ్లో ఇబ్బంది పడుతూ చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు చొలవతో ఈరోజు ఇక్కడ ఎన్క్యాప్ నిధులతో 27 లక్షల నిధులతో ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగినది. దానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ ప్రజలకు ఇబ్బంది లేకోకుండా రోడ్డు వేస్తుందంటే సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి, మన కడప శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. రోడ్డు వేస్తే జనాలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్ట్ అయిపోతుందని మేము బాగా ఆశిస్తున్నాము. నేపాల్ దేశంలో నెలకొన్న అస్థిరత వల్ల చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన తమలాంటి వారికి బాసటగా నిలిచి స్వరాష్ట్రానికి తీసుకొచ్చిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు బాధిత ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్ నుంచి తిరిగి వచ్చిన కడప నగరం సున్నపురాళ్లపల్లెకు చెందిన ఎస్ రెడ్డమ్మ మాట్లాడారు. ప్రభుత్వ చొరవతో సురక్షితంగా ఇళ్లు చేరామన్నారు. తాము ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్లు రువ్వడంతో భయాందోళనకు గురయ్యామని, తాముంటున్న హోటల్ చుట్టూ పక్కల షాపుల్లోనూ ఆందోళనకారులు తగలబెట్టారన్నారు. ప్రాణాలతో తిరిగి వస్తామని అనుకోలేదని ఈ సందర్భంగా చెప్పారు. తమను తీసుకెళ్లిన టూరిస్ట్ ఏజెంట్ తమకు ఇబ్బంది కాకుండా చూసుకున్నట్లు ఆమె వివరించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన 40 మంది, కడప జిల్లాకు చెందిన 22 మందిని కాఠ్మండు నుంచి 144 మంది తెలుగు వారిని ప్రత్యేక విమానంలో తీసుకువచ్చి తిరుపతి విమానాశ్రయంలో దింపారన్నారు. నేపాల్ రాయబారి కార్యాలయ సిబ్బందితో మాట్లాడి తెలుగు ప్రజలు సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మంత్రి నారా లోకేష్కు రుణపడి ఉంటామన్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ఎవరిళ్లకు వారిని అధికారులు చేర్చారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జై సోమనాథ్ జై పశుపతి జై తెలుగుదేశం. నీళ్ళు ఇచ్చారు అందరికి. సోషల్ మీడియా లేకపోతే బతకలేరు. ఇంకా దీన్ని బట్టి అర్థం. మళ్ళీ కాపాడినారు భగవంతుడే అనుకొని మేము సురక్షితంగా వచ్చినాము. అంతంత రాళ్ళు పడినా ఇంత రాళ్ళు సార్, అద్దాలు పగిలి అద్దాలు నింద పడినాయి తప్ప రాళ్ళు ఎవరికి తగలేదు. అంత గాయం కూడా ఎవరికి కాల. 55 మందిలో వంట వాళ్ళ మధ్యలో మేము గుడికి పోయి వచ్చేటప్పుడే చేస్తుంటే మేము మా పాటి మేము వచ్చేసినాం. మమ్మల్ని ఫస్ట్ ఏమనలా వాళ్ళు, మేము వచ్చి రూముల్లోకి వచ్చేసినాం. తర్వాత నైటు 10కి పైన 10:30 అట్లా అయింది సార్. కడప నుంచి 24 మంది పోయినాం సార్. 24 అందరం సురక్షితంగా వచ్చినాం. లోకేష్ సార్ చొరవతోనే మాకు అక్కడ ప్లేట్ ఏర్పాటు చేసినారు. అక్కడి నుంచి వైజాగ్లో దిగేతలకి మాకు స్నాక్స్ ఏమి, టీ ఏమి అన్నీ సారోళ్ళు బాగా చూసుకున్నారు. చూసి సారోళ్ళు వాళ్ళందరినీ చూస్తేనే మాకు ఏడుపు వచ్చేసిందండి. ఏడుపు ఇంత ఇదిగా మాకు ఇది చేస్తాడారా అని చెప్పిన మళ్ళీ అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ తిరుపతికి వచ్చేతలకి మా ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు అందరూ వాళ్ళు మాకు వాసుదేవ్ సార్ గారు కానీ అందరూ మాకు మళ్ళీ ఇక్కడ ప్రసాదాలు ఇచ్చి భోజనాలు ఏర్పాట్లు చేసి మళ్ళీ మా ఇంట్లోకి చేరే వరకు బస్సు ఏర్పాటు చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు స్వామి. వాళ్ళని ఎప్పటికీ మేము మరవమండి. లోకేష్ సార్ కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ అందరికీ మేము ఎప్పటికీ మరవ. మా జీవితం ఉన్నంత రోజులు ఇది మాకు చాలా
గుణపాఠంగా ఉన్నట్టు వాళ్ళని ఎప్పటికీ మరవండి జీవితంలో. అక్కడి నుంచి ఎంతమంది బయలుదేరినారమ్మా? 144 మంది బయలుదేరినాము. అందరూ వైజాగ్ అక్కడ దిగేశారు. ఇక్కడ ఒక 35 మంది 40 మంది తిరుపతికి వచ్చినాము. తిరుపతి నుంచి ఏ ఏరియాకి పోవాల్సిన వాళ్ళకు 2-3 ఉన్నా కూడా ఇప్పుడు బద్వేలు పోవాలా వాళ్ళ కారు పంపించారు, పోర్మాలు పోవాలా వాళ్ళ కారు పంపించారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలంటే భారతదేశానికి కావాల్సింది దేవాలయాలు కాదని క్రీడా మైదానాలని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండీ ఆర్వీ రమణ తెలిపారు. పెండ్లిమరి మండలం గంగనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు శివశంకరెడ్డి తన చిన్ననాటి మిత్రుడు ఆర్వీ రమణను పాఠశాలకు ఆహ్వానించారు. ఈ మేరకు రమణ పాఠశాలను సందర్శించి క్రీడాకారుల కోసం వారికి మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం జాతీయ స్థాయిలో పథకాలు సాధించడానికి విద్యార్థులకు స్వీట్లు అందజేసి ₹1,00,000 నగదు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 100కో కోటికో ఒకరు ఇలాంటి వారు పుడతారని ఆ దేవుడు మీరే మాస్టర్ అంటూ పాఠశాల విద్యార్థులు రమణకు కృతజ్ఞతలు తెలిపారు. తమ వ్యాయామ ఉపాధ్యాయులు శివశంకరెడ్డి ఆధ్వర్యంలో తప్పకుండా జాతీయ స్థాయిలో పథకం సాధించి మళ్లీ మిమ్మల్ని స్కూల్కు ఆహ్వానిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సాధారణంగా నేను కూడా ఎంఏ బిఈడి చేశాను. ఇలాంటి ఒక పాఠశాలలో పనిచేయాలన్నటువంటి, ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఉన్నత పాఠశాలలో, ఇటువంటి ఉన్నత పాఠశాలలో లాస్ట్ వర్స్లో కూర్చున్నటువంటి నేను ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత మీ తోచినంత ఇంకొకరికి సహాయం చేయాలి అనేది మీరు అలవర్చుకోవాలి. ఇటువంటి కార్యక్రమాన్ని చూసి 5 మంది 10 మంది మనము ఇన్స్పైర్ అయినా కూడా సమాజం అభివృద్ధికి దోహదపడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఆయన్ను మనకు పరిచయం చేసినటువంటి శంకర్ సార్కు సభా వేదికపై నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనసు పిల్లల్లో కూడా భావన పెంపొందించాలి. మీకు చేతనైనంత వరకు మీరు రమణ గారికి మన పాఠశాల తరఫున మరియు ఉపాధ్యాయ తన చిరకాల మిత్రుడు మా పాఠశాలకు ఏదన్నా చెయ్యాలి, మా విద్యార్థులు జాతీయ స్థాయిలో ఈ విధంగా పోటీకి పోయారు, సెలెక్ట్ అయ్యారు జాతీయ స్థాయిలో. నీకు 65 35 నాకు తెలుసు, 35 సంవత్సరాలు దాదాపు ఇంటర్మీడియట్ నుంచి వీళ్ళ బంధం అలాగనే కొనసాగుతూ ఉంది. బంధము అనే దానికంటే పిల్లల అభ్యున్నతికి ఇతోదిగా సాయం చేస్తున్నటువంటి మన శంకర్ను మనం అందరం కూడా ఒకసారి మనం గౌరవించుకోవాల్సిందే. ఒకసారి మన శంకర్ సార్ గట్టిగా చెప్పండి. స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతో సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మన ఊరు నుంచి మన చుట్టుపక్కల చర్చ వచ్చింటారు. మా సొంత జిల్లా కడప జిల్లా పెండ్లిమరి మండలం గంగనపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో క్రీడా ప్రతిభను కనబరుస్తూ ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి మట్టిలో మాణిక్యాల్లాగా దేశం గర్వపడేటువంటి పౌరులుగా ఎదుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి అదే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి జీవితం ప్రారంభించినటువంటి నాలాంటి ఎంతోమంది ఇటువంటి విద్యార్థులందరికీ కూడా చేతులు అందిస్తూ ఒక వృధా సాయంగా వాళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా నిలవాలి అన్నటువంటి ఆలోచనతో నా ప్రియమిత్రుడు ఇక్కడ పనిచేసేటువంటి డ్రిల్ మాస్టర్ శంకరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో హెడ్ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ పనిచేసేటువంటి టీచర్స్ వీళ్ళందరూ కూడా ఈ గంగనపల్లి స్కూల్ వాతావరణం చూస్తూ ఉంటే ఎంతటి చక్కటి వాతావరణంలో ఇక్కడ దాదాపు 5 కిలోమీటర్ల రేడియేషన్లో ఉన్నటువంటి 250 మంది పిల్లలకి చక్కటి విద్యా వసతులను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా పిల్లల్ని వచ్చేటువంటి భవిష్యత్ తరాల్లో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజానికి వాళ్ళ నుంచి మెరుగైనటువంటి సేవ లభించేటువంటి విధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ ఇలా జిల్లాకు మాత్రమే కాకుండా
రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి పౌరులుగా వాళ్ళని తయారు చేయడం మాత్రమే కాకుండా వాళ్ళకు క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ క్రీడా సంబంధించి వాళ్ళని ప్రోత్సహిస్తూ అనునిత్యం కూడా వాళ్ళ వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన అందించడంలో సూపర్ హిట్ అయినందుకు అనంతపురంలో విజయోత్సవ సభ నిర్వహించినట్లుందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. కడప నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురంలో నిర్వహించింది సూపర్ 6 సూపర్ హిట్ సభ కాదని అది అట్టర్ ఫ్లాప్ సినిమా అన్నారు. ఈ సభకు డ్వాక్రా మహిళలను బెదిరించి భయపెట్టి తరలించి విజయవంతమైనట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. అధినేత నుంచి ఎమ్మెల్యేలు టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకోవడంలో సూపర్ హిట్ అయ్యారని అన్నారు. కూటమి నేతలకు సభ గురించి పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజ్యాంగం అమలవుతున్నందుకు, రాష్ట్రంలో లక్షలాది పెన్షన్లు, తల్లికి వందనం తొలగించినందుకు, నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి ఇవ్వనందుకు అని ప్రశ్నించారు. దివంగత మహానేత వైఎస్ఆర్ చంద్రబాబు గురించి ఒక మాట చెప్పేవారని గుర్తు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ల తల్లిని అవమానకరంగా మాట్లాడితే ఆ ఎమ్మెల్యేపై చర్యలు లేవని, మరి అలాంటప్పుడు మహిళలను గౌరవిస్తున్నామని చంద్రబాబు చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ నెల 10వ తేదీ నాడు ఈ కూటమి ప్రభుత్వం అనంతపురంలో ఒక విజయోత్సవ సభను నిర్వహించడం జరిగింది. మరి ఆ విజయోత్సవ సభ పేరు కూడా సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో ఎంతో ఘనంగా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మరి ఆ ప్రాంతంలో ఉండే డ్వాక్రా మహిళలను బలవంతంగా భయపెట్టి వాళ్ళందరినీ కూడా తరలించి మరి ఆ సభ సూపర్ హిట్ అయిందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మేమైతే ఒక ఫ్లాప్ సినిమాని సక్సెస్ మీట్ అనే పేరుతో విజయోత్సవాలు ఏ రకంగా సినిమా రంగంలో చేసుకుంటారో మరి అదే రకంగా ఏదైతే ఈ సూపర్ 6 సూపర్ హిట్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. మరి 16 నెలల్లో ఈ ప్రభుత్వం పెద్దలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినందుకు మరి ఈ సూపర్ హిట్ సభలు విజయోత్సవ సభలు నిర్వహించుకున్నారా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసకరమైన పాలన అందించే దాంట్లో వీళ్ళు సూపర్ హిట్ అయ్యారా, లేక అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పకడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలు చేయడంలో సూపర్ హిట్ అయ్యారా? భారతదేశంలోని యువత సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకోవాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజ్ పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి బ్లాక్ 9వ జాతీయ మహాసభలు కడప నగర వేదికగా ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహావీర్ సర్కిల్ నుంచి ఎరుముకపల్లి సంధ్యా సర్కిల్ మీదుగా జిల్లా పరిషత్ వరకు ర్యాలీగా వచ్చి జిల్లా పరిషత్ దగ్గర బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో విద్యార్థులను ఉద్దేశించి దేవరాజన్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ విద్యను విద్యార్థులకు అంగడి సరుకులా మార్చిందని ఆరోపించారు. ప్రతి ఏటా 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను విద్యార్థులను నరేంద్ర మోదీ ప్రభుత్వం నిలువున మోసం చేసిందని అన్నారు. కార్పొరేట్ శక్తులకు
ధారాదత్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆరోపించారు. 3 రోజుల పాటు జరిగే విద్యార్థి బ్లాక్ జాతీయ మహాసభలలో విద్యారంగ సమస్యలపైన భవిష్యత్ కార్యాచరణ రూపొందించి నూతన జాతీయ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ విభజన హామీలలో భాగంగా కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీని ఇప్పటికీ అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. उस लड़ाई के लिए हमको आंदोलन करना पड़ेगा। मैं इसलिए इतना बोल दिया आपको करना चाहिए और देश की संपत्ति का समान वितरण। हमको अगर रोज चलना है तो पैसा की जरूरत पड़ती है। पिताजी माताजी के पास कितने दिन पूछेंगे? आप लोग अभी पढ़ाई कर रहे हैं, क्लास 11 में पढ़ रहे हैं, क्लास 12 में पढ़ रहे हैं, क्लास 9 में पढ़ रहे हैं, डिग्री क्यों पढ़ रहे हैं? पढ़ने के बाद करेगा क्या? आप कैसे? The 9th National Conference of All India Students Bloc, the students followed by the ideals of Netaji Subhash Chandra Bose will be starting in this historical city Kadapa from today, tomorrow and day after tomorrow. The students from near about 20 states will participate in the delegate session of the conference. And this students bloc is going to discuss the current education policy, the attitude of the union and state governments towards education, and the way the government is treating education as a commodity, and the rampant privatization and commercialization of education, and at the same time the budget allocation for education is very low. So these are the main demands which the students organization is going to raise. At the same time, the All India Students Bloc, under the influence of Netaji Subhash Chandra Bose ideology, demanding that the history and contribution of Netaji Subhash Chandra Bose to be included in the syllabus and curriculum right from the schools to university level. At the same time, the pseudo-nationalist, the ruling clique, is trying to distort in the history and changing the textbook and losing and destroying the scientific timber which envisioned in the Constitution of India. ఈరోజు అఖిల భారత విద్యార్థి బ్లాకు 9వ జాతీయ మహాసభలు కడప నగర వేదికగా 12, 13, 14 3 రోజుల పాటు కడప నగర వేదికగా జరగబోతూ ఉన్నాయి. ఈ జాతీయ మహాసభల్లో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నూతన విద్యా విధానం పైన కానీ ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణ దిశగా ఈరోజు అనిల్ అంబానీలకు కొమ్ము కాస్తూ ఈరోజు విద్యను అమ్మేపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి లక్షలు సంవత్సరంలో 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు విద్యా ఉపాధి లేక అనేక మంది యువకులు ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాకు విద్యా ఉపాధి పైన ఖచ్చితంగా పోరాడుతుంది. అటువంటి దిశగా ఈ 3 రోజుల పాటు జరిగే జాతీయ మహాసభల్లో భవిష్యత్తు ప్రణాళిక తీసుకొని ముందుకు సాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కడప నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న శానిటేషన్ ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తూ మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కంచుపాటి తిరుపాల్ హెచ్చరించారు. ఈరోజు పాత మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ శానిటేషన్లో 6 మంది, ఇంజనీరింగ్ సెక్షన్లో 3 కార్మికులు మృతి చెందారని తెలిపారు. 3 సంవత్సరాల నుంచి మృతుల కుటుంబాల్లో ఎవరికీ ఉద్యోగం ఇవ్వకపోవడంతో వారి జీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. కడప కార్పొరేషన్లో మాత్రం కమిషనర్ మనోజ్ రెడ్డి రోస్టర్ ప్రకారం ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. స్టాండింగ్ కమిటీ జనరల్ బాడీ సమావేశంలో ఉద్యోగాలు ఇవ్వాలని తీర్మానం చేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్పినా మృతుల కుటుంబాలకు న్యాయం చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీరంతా ఆప్కాస్లో పనిచేస్తున్న కార్మికులేనని అన్నారు. నగరపాలక సంస్థలో శానిటేషన్ ఇంజనీరింగ్ సెక్షన్లో 41 మంది కార్మికులు పదవీ విరమణ చేశారని తెలిపారు. వీరి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నా అధికారులు స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే రిటైర్ అయిన కార్మికుల వారసులు అడిషనల్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారని, వీరికి 4 నెలల నుంచి ఎలాంటి వేతనాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15వ తేదీ నుంచి కార్పొరేషన్ ఎదుట మృతుల కుటుంబ సభ్యులు, రిటైర్డ్ కుటుంబాలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ నగర అధ్యక్షులు సుంకర రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ఈరోజు ప్రెస్ మీట్ కారణం ఏంటంటే ఆప్కాస్ కార్మికులు గత
15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నప్పటికీ చనిపోయి 4 సంవత్సరాలు అవుతున్నా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కార్మికుడు కుటుంబాలలో ఒక ఉద్యోగం ఇవ్వాలని ఉన్నా కానీ, రాష్ట్రమంతా కానీ ఇస్తున్నా కానీ, కడప నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు చనిపోతే 4 సంవత్సరాల నుంచి ఎన్ని లెటర్లు పెట్టుకున్నా కానీ, ఎన్నిసార్లు అధికారులను మొరబెట్టుకున్నా కానీ, కార్యక్రమాలు చేసినా కానీ ఆ కుటుంబంలో వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ బిడ్డలకు కానీ ఇవ్వకుండా ఈరోజు అమ్ముకునేదానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కడప మున్సిపల్ కమిషనర్ గారు ఆలోచన చేయాలి. ఎన్నోసార్లు ఈ కమిషనర్ గారు వచ్చినా కానీ మేము కలిసినాము. అయ్యా, చనిపోయిన కుటుంబాలలో వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వాలి, లేదంటే వాళ్ళు బిడ్డలు రోడ్డుని పడే పరిస్థితి ఉంది, వాళ్ళ భార్య బిడ్డలు, కాబట్టి తక్షణమే ఇవ్వాలంటే మంత్రి గారిని కలవాలి, లేని ఇన్ఛార్జి వాళ్ళని కలవాలి, ఎమ్మెల్యేలను కలవాలని చెప్పడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ఆలోచన చేసి కమిషనర్ గారు తక్షణమే ఇవ్వాలి. లేనెడలాగా ఈ నెల మేము సోమవారం నుండి కానీ కార్యక్రమాలకు పోయేదానికి సిద్ధంగా ఉన్నామని కానీ అధికారులకు హెచ్చరిస్తాను. అదేవిధంగా ఆప్కోస్ కార్మికులు రిటైర్డ్ అయినారు, వాళ్ళకి ఇంతవరకే కానీ కనీసం జీతాలు 5 నెలలు అవుతున్నా కానీ జీతాలు ఇవ్వలేదు. ఆ స్థానంలోనే వాళ్ళ బిడ్డలకు కానీ కోడళ్ళకు కానీ లేదా ఎవరికైనా సరే ఆప్కోస్ ఉద్యోగం ఇవ్వమంటే ఈరోజు అర్చనల ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి జీతాలు కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు కడప కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు అందరు కానీ దాదాపు 3-4 నెలల నుండి కానీ ఈ కమిషనర్ గారు వచ్చినాక చెప్పులు కానీ, బట్టలు కానీ, నూనె కానీ, లేదంటే బట్టలు, చెప్పులు ఇవన్నీ కానీ ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ యుద్ధం అర్థాన్ని చెప్తాడు, సాగులు చెప్తున్నారు. కానీ కనీసం ఒక్కటంటే ఒకటి, చలికాలం వస్తుంది, చలికోట్లు ఇవ్వలేదు. అదేవిధంగా వర్షాకాలం వస్తుంది, రైన్ కోట్లు ఇవ్వలేదు. సబ్బులు, బట్టలు, నూనె ఇవన్నీ కానీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ అధికారులు ముందుకు పోతుంటారు తప్ప, కార్మికులను ఇబ్బందులు పెడుతుంటారు తప్ప మరొకటి కాదు. ఇవన్నీ కానీ మాకు కానీ సోమవారం లాగా ఇవ్వకపోయినా, లేదంటే ఆ చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వకపోయినా రానున్న కాలంలో మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం సిఐటిగా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి అధికారులని హెచ్చరిస్తా ఉన్నాం సిఐటిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల ప్రాధాన్యతను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు. రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. నేపాల్ దేశంలో చిక్కుకున్న వారు సురక్షితంగా స్వదేశానికి రాక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. విధ్వంసకర పాలన అందించడంలో సూపర్ హిట్ అయినందుకు అనంతపురంలో విజయోత్సవ సభ. కూటమి పాలకుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.